హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ అక్కిరెడ్డి రజిత వెంకటరెడ్డి యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వడిబియ్యం గురించి అండి. మేము పెళ్ళైన తర్వాత సంవత్సరంల ముందుకు ఆషాఢ మాసంలో అమ్మాయి అత్తగారింటికి వస్తుంది కదండి. శ్రావణ మాసంలో బియ్యం పోసి పంపిస్తామండి. ఆ విధంగా దానికోసం మీకు చెప్పుదామని ముందుకు వచ్చినా అండి. ఫస్ట్ మెటల్ చేయిస్తామండి. మెటల్ చేయించిన తర్వాత పుస్తలు గుచ్చుతాము పూసలు పెట్టి. తర్వాత బియ్యం 11 కేజీల బియ్యం అండి. బియ్యం పోసి కలిపి బియ్యం పసుపు వేసి కలిపి బియ్యం పోస్తామండి. ఇదిగో ఇట్లా జాకెట్ ముక్కలను రేఖ మడుపులు అంటారండి. రేఖ మడుపులు మలుస్తాము. 5 జాకెట్ ముక్కలు, 5 కుడుకలు, 5 ఖర్జూర పండ్లు, 5 పోక చెక్కలు, 5 పసుపు గొమ్మలు, పౌడర్ డబ్బా, అద్దము, దువ్వెన, కాటికాయ, టిల్కం సీసా ఇవన్నీ కూడా దాంట్లో పెడతామండి. షారే అంటే ఇక అవే కదండి, అట్లా పెడతామండి. అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి కొత్త బట్టలు పెడతారండి. ఆ బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేస్తామండి. మా దగ్గర సాంప్రదాయం ఇట్లుంటుందండి. మరి మీ దగ్గర ఎట్లుంటుందో అందరు కామెంట్ పెట్టండి. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బట్టలు పెడతామండి. ఇగో ఈ అమ్మాయికి అండి బియ్యం పోయడం. బాగుంది కదా అమ్మాయి. చూడండి, కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇట్లా 5గురం పోస్తామండి. కాకపోతే ఇప్పుడు మీకు 4గురే కనిపిస్తారు. నేను వీడియో తీసినా కదండి, నాకు తీసేటోళ్ళు ఎవరు లేరండి. అందుకోసం నేను కనపడలేదండి. కొంచెం బాధగా ఉంది, నాకు కూడా కనిపించలేదు నేనని. చూడండి కార్యక్రమం ఎలా ఉందో. మీ అందరూ చూసి నచ్చి మాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. ఎందుకండి వీడియోలు నచ్చట్లేవా మీకు? ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేరండి. మా కాడి సాంప్రదాయ ప్రకారం మీకు చెప్పానండి. ఒకవేళ మీ కాడి సాంప్రదాయం ఎట్లుందో మాకు తెలియదు కదండి. పెట్టండి కామెంట్లు. ఒకవేళ ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే చెప్పండి నాకు. సారీ, ఎవరేమనుకోవద్దండి. నాకు చెప్పొచ్చినట్టుగా చెప్పండి. గనగన నా వాయిస్ మంచిగా లేదా అండి? గనగన మాట్లాడి రావట్లేదు నాకు. చూడండి, లాస్ట్కు అందులో బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యాన్ని ఇట్లా బొచ్చే అమ్మాయికి చూపించినట్టుగా చూపించి మీద పెట్టినట్టుగా